ఆయన చూసిన వాడు, ఆయన రుచి చూసిన వాడు ఉత్తముడు. ముందు మనం ఆయనని రుచి చూడాలి. ఆయన రుచి చూస్తే ఆయన చేసే కార్యాలు మనకి అర్థమవుతాయి అన్నమాట. గొప్ప కార్యాలు చేస్తారు. మన యేసయ్య జీవము కలిగిన వాడు, సజీవుడు కనుక. మరి నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మా పాస్టర్ గారు రాజయ్య గారు మరి మా నగర సంఘంలో ఈరోజు గృహప్రవేశం ఉంది. మరి గృహప్రవేశం వల్ల మరి రాలేక ఆయన అక్కడ ఆగిపోయాడు. మరి అక్క నువ్వు వెళ్ళిందంటే మరి మీ సన్నిధికి, మీ మధ్యకి, దేవుడి సన్నిధిలో మాట్లాడటానికి, మీ మధ్యకి రావడానికి ఈ అవకాశం వచ్చినందుకు దేవుడికి నేను ఎంతో రుణస్తురాలు అన్నమాట. మరి మధ్యాహ్న కాల సమయంలో నా సాక్ష్యం చాలా ఉంది. ఎందుకంటే మరి దేవుడు చేసే కార్యాలన్నీ కళ్ళు కనపడు, చెవులకు వినపడ, హృదయానికి గోచరం కావు. పోయిన వారం కంటే అంత ముందు వారం మా అల్లుడు గారు మా అమ్మాయి గారు వచ్చారు. చూసారా ఈ సంఘానికి? అమ్మాయి మా అమ్మాయి నా కూతురు. మరి ఆ అమ్మాయి చాలా పెద్ద చదువు పోయింది, PhD చేస్తుంది. మరి ఆ అమ్మాయి PhD చేస్తా, ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా చేస్తా. మరి నా కన్నీరు వ్యక్తం కాదు. ఎందుకంటే నేను ఎన్నో సార్లు ఆ అమ్మాయి 7వ తరగతి నుంచి కన్నీరు కాడుతూ ఉన్నా. ఆ బిడ్డను బలపరిచి మంచి ఉద్యోగంలో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకోవాలని చెప్పి నేను అడుక్కుంటూ ఉంటే మరి ఆయన చిత్రంలో ఏమైందో కొంతకాలం మరి ఇప్పుడు లెక్చరర్ గా చేస్తాను. ఈ లాక్డౌన్ వల్ల అమ్మాయికి సెలవులు రావడం ఇబ్బందులు పడ్డారు. అల్లుడు గారికి పిలిపిల్ చేసి వెళ్ళడం వస్తే మరి అది ఇక టికెట్కి సెలవు వెళ్ళాలి, ఫ్లైట్ టికెట్. అలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ వచ్చేసి ఆగిపోయింది. ప్రాజెక్ట్ నుంచి తీసేశారు కంపెనీలో అది పంపడానికి. ఏం చేయాలి మరి లాక్డౌన్లో? ఇక లాక్డౌన్ వచ్చేసి సెలవులు వచ్చేసింది. వాళ్ళ పరిస్థితి ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ లో ఉన్నారంటే వాళ్ళ దగ్గర 50 లక్షలు పెట్టి ఇల్లు కొడుతున్నారు. మరి నెలకు 50,000 రూపాయలు బ్యాంకింగ్ కట్టాలి. మరి ఇంట్లో పరిస్థితి కంపెనీల నుంచి తీసేసి విదేశాలు పంపాలని చూశారు. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మరి కంపెనీలే లేదు. ఏం చేయాలి ప్రభు అని చెప్పి మా అమ్మాయి చిన్నప్పటి నుంచి జానయ్య గారి చేతుల కిందే పెరిగింది. చాలా మంచి ప్రార్థన, మంచి విశ్వాసిగా ఉంటూ అమ్మాయి బాప్తీసం తీసుకుంది, అల్లుడు బాప్తీసం తీసుకున్నాడు, నా భర్త తీసుకున్నాడు. నేను దగ్గర 7 మందిని నగరంలో రక్షించగలిగాం. ఎందుకంటే చెప్పి దేవుని మాటలు నశించిపోతున్న ఆత్మలను ఎదగి రక్షించటమే మన బాధ్యత. ఎందుకంటే మరి కాపరి గొర్రెలు కాపుతాడు కానీ కాపరి గొర్రెలను పెట్టడు. విశ్వాసులు గొర్రెలు పెట్టరు. గొర్రెలు పెడతాయి కానీ కాసే కాపరి గొర్రెలు పెట్టడు. మన బాధ్యత ఏంటంటే మనం దేవుని వాక్యము చెప్పడమే మన బాధ్యత అన్నమాట. అది మనకిచ్చాడు యేసయ్య. మనకిచ్చిన బాధ్యతను మనము నెరవేర్చాలి. నశించిపోతున్న ఆత్మలను ఎవరికి రక్షించాలి కదా. అలాంటి పరిస్థితుల్లో మరి మేము నగరం మా చాలా దూరం, ఎక్కడంటే మా సొంతూరు కాకుమాన దగ్గర తుమ్మూరు అండి. చాలా చిన్న గ్రామంలో పల్లెటూరు. అది చాలా పల్లెటూరు అనమాట. అలాంటి గ్రామంలో నుంచి మేము నగరం వచ్చి మరి జానయ్య గారి దగ్గర నేను బాప్తీసం తీసుకొని మేము నగరం వచ్చేటప్పుడు అండి కట్టు బట్టలతో వచ్చాం. నేను నా భర్త, మా పెద్దమ్మాయి, వాళ్ళు వచ్చిన అమ్మాయి 6 నెలల అమ్మాయి. 6 నెలల అమ్మాయిని తీసుకొని 6 నెలలు పాపలు తీసుకొని మేము నగరం వచ్చేటప్పుడు మా స్థితి ఎట్టుందంటే ఇంకా దీనమైన స్థితి అన్నమాట. అసలు ఎందుకు పనికిరాని స్థితి మా స్థితి. అలాంటి స్థితిలో మేము మరి జానయ్య గారి దగ్గరికి వెళ్ళడం, జానయ్య గారి చేతుల కింద పెరగటం వల్ల ఈనాడు నేను ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. నిజంగా ఈనాడు ఎలాంటి స్థితిలో ఉంచాడంటే నా యేసయ్య ఎవరి దగ్గరికి వెళ్ళి దేన్ని నడుపుకోకుండా అలాంటి స్థితిలో నన్ను ఉంచాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నేను ముష్టి వెతుకునేవాడను కాదు, ఐశ్వర్యవంతుడును, ధనవంతుడును, శ్రీమంతుడును, నన్ను కలిగిన బిడ్డలు కూడా అలాగే చేస్తాడు. నాకు ఎలా ఉంటే చెప్తాడు? దేవుని సన్నిధిలో నాకు ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. ఎక్కడికైనా మా పాస్టర్ గారికి వచ్చి పలానా సాటికి వెళ్దాం అంటే వెళ్ళాలి. ఎందుకంటే దేవుని పని, మన పని విడిచిపెట్టైనా దేవుని పని చేయాలి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కదండి. ఎంతగా ఆశీర్వదిస్తాడంటే మరి అలాంటి పరిస్థితుల్లో మేము అలాగ ఆశీర్వదించబడ్డాం. నా సాక్ష్యం చాలా ఉంది. ఎందుకంటే దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదు. దినదినం ఆయన చేసిన మేలు మనం జ్ఞాపకం చేసుకుంటానే ఉండాలి. మరి మొదటి సమయం చూద్దామండి. అక్కడ మొదటి సమయంలో దేవుని మనసును, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మనసాన్ని ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడిందండి.
మరి దేవుని మనసును 4 నుంచి చదువుతూ వస్తే మొదటి సమయాలు 4లో ఉంటుందండి. కనపడలేదు నాకు. ఇశ్రాయేలు యుద్ధం చేయటకై బయలుదేరి అభినేములు పూటగా ఫిలిష్తీయులు అతేకులో దిగిరి ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద యుద్ధ పంక్తులుగా తీర్చుకుంటా వారి యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువగా 4,000 మంది అంచులయ్యారు. కాబట్టి జనులు సాయంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు ఎవరా నేడు మనవను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించిన స్నేహంలోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకుని రండని అది మన మధ్య రక్షించుకున్నాడు. అని ఈ యొక్క చిన్న మాటకు ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా జీవన కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, సర్వ సృష్టికర్తానికి స్తోత్రాలు నాయన. అయాని వాక్యములో మీరున్నది ప్రభు, ఆత్మీయంగా వాక్యములో బలపరిచింది ప్రభు. ఉదయం నాయన ఎనగలిగిన చేరు గ్రహించగలిగిన హృదయం మాకు దయచేయండి ప్రభు. మీరు మాట్లాడండి ప్రభు. నిరాడానికి నన్ను తెచ్చుకోండి ప్రభు. సాయం చేయమని అన్ని విషయాలు మీరు మాకు తోడుగా నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని క్రీస్తవ శక్తి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె ఇక్కడండి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందసమును ఎక్కడికి తీసుకొచ్చారండి? యుద్ధము చేసే మధ్యలోకి తీసుకొచ్చారు. వాళ్ళ ఆలోచన ఏంటి? దేవుని మందసం మనం యుద్ధం చేసే మధ్యలో ఉంటే ఇశ్రాయేలు ఓడిపోతున్నారు ఫిలిష్తీయుల మీద ఓడిపోతున్నప్పుడు అవుతున్నప్పుడు ఈ దేవుని మనసాన్ని ఎక్కడికి తీసుకొచ్చారంటే యుద్ధ భూమిలోకి తీసుకొచ్చారు. ఆ యుద్ధ భూమిలోకి తీసుకొచ్చినప్పుడు దేవుని మనసము ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడింది. నిజంగా ఇప్పుడు దేవుని ఎవరికి అప్పగించబడ్డారంటే అక్కడ ఫిలిష్తీయులు అంటే సునత లేని ఫిలిష్తీయులు. వాళ్ళెందుకు పనికిరారండి? ఫిలిష్తీయులు భయంకరమైన స్థితిలో జీవించే వాళ్ళ మధ్యకి దేవుని మనసాన్ని తీసుకొచ్చారు. నిజంగా ఇశ్రాయేలీలు దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలండి, దేవుని చేత ఎన్నుకున్న ప్రజలు. అలాగే అరణ్యంలో 40 సంవత్సరాలు మోషే నడిపించిన ప్రజలు ఇప్పుడు ఎక్కడ దేవుని భయం లేకుండా ఒక దేవుని మనసు ఉండవలసిన స్థానంలో ఉంచకుండా అది శిలోను మందిరంలో ఉంటది. ఆ మనసం దగ్గర ఎవరు పరిచయం చేస్తూ ఉంటారంటే ఏలి కుమారులు ఇద్దరు ఆ దేవుని మనసాన్ని తీసుకువెళ్ళటం తీసుకురావటం అది వాళ్ళ పని. ఎవరి పని అంటే అది ఏలి కుమారుల పని. అయితే వాళ్ళు ఏ ఆలోచన చేశారు? వాళ్ళు భయంకరమైన స్థితిలో జీవిస్తున్నారు ఏలి కుమారులు. అయితే ఈ దేవుని మనసాన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే ఇశ్రాయేలీయులు తీసుకెళ్లి యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో అనుకుంటున్నారు మన ప్రజలందరూ హతులైపోతున్నారు, ఫిలిష్తీయుల చేతులు ఓడిపోతున్నారు, గెలవటం లేదు, మరి ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నాం అని చెప్పి దేవుని మనసాన్ని ఆ యొక్క యుద్ధ భూమిలోకి తీసుకొచ్చినప్పుడు అండి దేవుని మనసము యుద్ధంలో ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడింది. ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడిన తర్వాత మరి వాళ్ళు ఏం చేశారంటే ఆయన తీసుకెళ్లి ఫిలిష్తీయులు ఆ యుద్ధ భూమిలో ఉన్న మనసాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టారంటే ఒక దేవత పాదాల దగ్గర పెడతారండి. చదివిట్టు చెప్తున్నారండి. మరి ఆ యొక్క మనసాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టారంటే ఒక దేవత ముందు ఇంకా కింద జరుగుతుంటే ఆ దేవత పేరు అవి కూడా ఉంటాయండి. ఆ దేవత దగ్గర నాలుగు దేవతని ఆ దేవత దగ్గర పెడితే దేవుడు ఊరుకుంటాడండి. దేవుడు మనసాన్ని ఆ దేవత ముందు పెడితే మన ఊరుకున్నా ప్రజలు ఊరుకున్నా దేవుడు ఊరుకోడు. ఈ రోజు దేవుడి బిడ్డలను హింసించినా దేవుడు ఊరుకుంటాడండి. ఏదో ఒక సమయంలో వాళ్ళని ఏదో ఒకటి చేస్తారండి. అంటే మనం చేయలేని అడగలేదు. ప్రభా నీ సన్నిధిలో ప్రభా పలానా మాట అన్నారు ప్రభా అని మనం కన్నీరు దాచి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు వేసి ఎదుర్కొంటాడు ఆయన బిడ్డలు అంటే
ఆయన బిడ్డల్ని అంటే ఎవరిని కోరుకోడండి. ఎవరు విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కాదండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా ఇక్కడ వెనకలు చెప్పగలుగుతున్నామంటే ఆయన కలిగి ఉండటమే గొప్ప దమ్ముతండి. దావీదు మహారాజు అంటారు, అయ్యా లోకంలో 1000 సంవత్సరాలు గడుపుట కంటే మీ ఆలయంలో ఒక్క దినం గడుపుట మేమంటారు కదండి. ఆయన సమయంలో మనం ఉన్నప్పుడండి ఆ యొక్క మనస్సులో ఏమేముంటాయి అంటే ఆరాలు సిగురించి కర్ర ఉంటుందండి. దేవుని మనస్సులో ఆరాలు సిగురించి కర్ర ఉంటుంది. ఆ కర్ర దేనికి సాదృశ్యం అంటే జీవములకు సాదృశ్యం. జీవం కలిగి ఉంటాం, ఆయన సజీవుగా ఉంటాం, ఆశ్రయించబడతాం. మనం సజీవులుగా ఉంటాం కాబట్టి ఆ ఆరాలు సిగురించి కర్రలో జీవం ఉంటది. ఆ జీవం కలిగి మనం జీవించాలి. మరి రెండవది మన్నా ప్రార్థన ఉంది. అది సమృద్ధికి సూచన. అది సమృద్ధికి సూచన కాబట్టి ఆ మన్నా ప్రార్థనలో మనం కలిగి ఉండాలి. జీవన కలిగిన దేవుని కలిగి ఉంటే మనకి అన్ని సమృద్ధిగా ఉంటాయండి. వస్త్రహీనతను ఆహార కొరతను ఉండదు దేవుని కలిగి ఉంటే. ఆయన ఇస్తాడండి. ఇస్తేనండి అంటాడు మొద్దుకయ్య, ఒకవేళ నువ్వు రానివని గర్విస్తానో నాకు మరొక దిక్కు నుండి సహాయం వచ్చింది అని అంటాడు. నిజమే, దేవుని కలిగిన బిడ్డలకండి ఏదో ఒక దిక్కు నుండి సహాయము వస్తానే ఉంటది. ఎందుకంటే నేను రుచి చూశాను కాబట్టి, నేను తెలుసుకున్నాను కాబట్టి, నా యేసయ్య గొప్ప కార్యములు చేసే దేవుడు కాబట్టి మీ మధ్య చెప్పడానికి రుజువు చేయడానికి యేసయ్య ఇచ్చిన కృపను బట్టి నేను చెప్తున్నానండి. ఎందుకంటే మనం దేవుని తెలుగున్నామండి. ఎక్కడ చూసినా భయంకరమైన సంఘటనలు దేశంలో చూస్తే కరోనా 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 అని చెప్పి ఎంత దేశం అంతా అలాడిస్తుంది. ఒక ప్రాంతం కాదు, ఒక దేశం అనుకున్న అన్ని దేశాలు ప్రపంచం అంతా కరోనా పట్టి పోషిస్తున్నప్పుడు మనల్ని మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభావములు కాపాడయ్యా, ప్రభావములు నా కరోనా నుండి తీసినే ప్రభావం మన దేవుని సన్నిధిలో అడుక్కోవాలండి. అలాంటి మన్నా పాత్ర కలిగి ఉంటే సమృద్ధిగా ఉంటుంది మనకి. దేనిలో కూడా కొరత ఉండదు. దేనిలో కూడా మనము ఎవరిని కూడా దేశం మమ్మల్ని అడగనండి. ఏసై కలిగి ఉంటే ఎవరిని కూడా అడగను. అంతే, అదొక జీవం కలిగిన ఏసై మనకిచ్చే వరము. ఈ పరవకు మనకి వెళ్ళేంత వరకు మనము ఆయన కలిగి ఉంటాం కాబట్టి, ఆయన సన్నిధిలో ఉంటాం కాబట్టి, మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనని మనము అడుక్కోవడమేనండి. నిర్గమకాండం 27లో ఉంటుంది. దేవుని మనసాన్ని ఎవరు చేశారు అనేది, దేవుని మనసాన్ని ఎవరు చేశారు, ఎలా ఉంది, దేవుని మనసు దేనితో చేయబడిందంటే తుమ్మకలతో చేయబడిందండి. దేవుని మనసును 27 నుండి చదివితే దేవుని మనసాన్ని అక్కడ ఉంటుందండి. దేవుని మనసును ఒక గొప్ప శిల్పకారి చేసేదండి. ఆయన పేరు వెలిషాలని. అతను ఆ యొక్క తుమ్మకాలతో దేవుని మనసాన్ని చేసేవాడి. అలాంటి పరిస్థితులు మనం